నేపాల్‌లోని పోఖ్రాన్ సిటీ మధ్యలో ఉన్న అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రము గుప్తేశ్వర్ మహాదేవ్ కేవ్ మందిరము. గుహల సముదాయము. గుహలోకి వెళ్ళు మార్గం ఇదే. ఇక్కడ నుంచి గర్భగుడిలో ఉన్న ప్రధాన శివాలయం ఇది. గుప్తేశ్వర్ అనగా అత్యంత రహస్యంగా శివుడు లింగ రూపంలో స్వయంభూగా వెలసిన మందిరము. ఈ గుహ భూగర్భంలో 2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. సత్యయుగంలో పరమేశ్వరుడు లింగ రూపంలో ఈ గుహలో అజ్ఞాతంగా తపస్సు చేస్తూ నివసించేవాడని పురాణాలలో తెలుపబడింది. ఇక్కడ పార్వతీదేవి శివుని భర్తగా పొందడానికి ఈ ప్రాంతంలోనే కఠోరమైన తపస్సు చేసింది ఇక్కడే. గుహ లోపలికి వెళ్ళిన తర్వాత సహజ సిద్ధంగా ఏర్పడిన దేవి వాటర్ ఫాల్స్ నీటి జలపాతం ఉంటుంది. ఇక్కడ శివుడు సహజ సిద్ధంగా స్వయంభూ శివలింగం ఏర్పడినది. ఇది మనుషులు చెక్కి నిర్మించినది కాదు. పైనుంచి పడే దేవి వాటర్ ఫాల్స్ 24 గంటలు శివుణ్ణి అభిషేకిస్తుంది. ఈ జలం ఆకాశం నుంచి వచ్చే గంగా జలంగా భక్తులు భావిస్తారు. ఈ శివలింగాన్ని దర్శించడం వల్ల భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని, కష్టాల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ దేవి వాటర్ ఫాల్స్ను అమ్మవారి రూపంగా భావిస్తారు. గుహలో పరమశివుడు ధ్యాన రూపంలో ధ్యానం చేసిన ప్రదేశం ఇదే. ఇక్కడ భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ గుహలు మొత్తం సున్నపు రాయితో సహజ సిద్ధంగా ఏర్పడినయి. దర్శన అనంతరము పైకి వెళ్ళు మెట్ల మార్గం ఇదే. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత తప్పక దర్శించవలసిన ఉప ఆలయాలు సరస్వతీదేవి, పార్వతీదేవి, గణపతి, అనంత పద్మనాభ స్వామి, యాగశాల మొదలైనవి తప్పక దర్శించవలెను. ఇక్కడి నుంచి పైకి చేరుకోవాలంటే తప్పక 3 ఫ్లోర్లు ఎక్కవలెను. ఈ మెట్ల మార్గంలో శివుని వివిధ రూపాలకు సంబంధించిన చిత్రాల వివరణ ఉంటుంది.